హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియజేయండి. సో వీడియోలోకి వెళ్తే, ఉద్యోగుల వయోపరిమితి పెంపు వద్దు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర డిమాండ్ చేసినట్లుగా మనకైతే ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్లో. ఉద్యోగుల వయోపరిమితిని పెంచొద్దని, ప్రభుత్వం ఆ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కె ధర్మేంద్ర డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని సంఘం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగుల వయోపరిమితి పెంపుతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 58 ఏండ్లుగా ఉన్నటువంటి రిటైర్మెంట్ వయస్సును 61 ఏండ్లకు పెంచారని, మళ్లీ దానిని పెంచాలనే ప్రతిపాదన సరికాదని తెలిపారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. ఉద్యోగ వయోపరిమితి వయస్సును పెంచాలనే కుట్ర చేస్తే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు అంటూ మనకు రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. గురుకుల స్పౌజ్ మెడికల్ బదిలీలు ఎప్పుడు? ప్రభుత్వ ఆదేశాలున్నా పని మొదలు పెట్టని సొసైటీలు. దరఖాస్తు చేసిన 1000 మంది, కొందరికే ఎస్ఎంఎస్లు అంటూ ఇచ్చారు. సచివాలయం, సొసైటీల ఆఫీసుల చుట్టూ టీచర్ల చక్కర్లు అంటూ సాక్షి పేపర్లో పబ్లిష్ అయింది. దీని గురించి చూద్దాం. గురుకుల విద్యా సంస్థల్లోని ఉద్యోగుల స్పౌజ్ మెడికల్ బదిలీలపై అయోమయం నెలకొంది. దరఖాస్తులను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కూడా గురుకుల సొసైటీలు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాఠశాల విద్యాశాఖలో పెద్ద సంఖ్యలో టీచర్ల స్పౌజ్ మెడికల్ బదిలీలు పూర్తి చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలో స్పౌజ్ మెడికల్ కేటగిరీ బదిలీల కోసం 1000 మందికి పైగా ఉద్యోగులు దరఖాస్తులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా ఎస్సీ, మైనార్టీ గురుకుల సొసైటీల నుంచే ఉన్నాయి అంటూ ఇచ్చారు. అదేవిధంగా సొసైటీ కార్యాలయాల చుట్టూ చక్కర్లు అంటూ కూడా ఇచ్చారు. బదిలీల ప్రక్రియ చేపట్టకపోవడంతో ఉద్యోగులు గత మూడు రోజులుగా సొసైటీ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గత నెల ఆఖరులో గురుకుల సొసైటీలు స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ కేటగిరీల్లో దరఖాస్తులు స్వీకరించాయి. దరఖాస్తులు సమర్పించిన వారిలో కొందరికి ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందగా, మరికొందరికి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన సమాచారాన్ని గురుకుల సొసైటీలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని, ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. దీంతో కొందరు టీచర్లు సచివాలయంలోని కార్యదర్శులకు వినతులు సమర్పిస్తున్నారు. గత రెండు రోజుల్లో దాదాపు 100 మంది గురుకుల టీచర్లు సచివాలయంలో వినతులు సమర్పించినట్లుగా ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు అంటూ ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. వయో పరిమితిని పెంచితే నిరుద్యోగులకు అన్యాయం అంటూ ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి తెలుసుకుందాం. విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది పదవీ విరమణ వయసు పెంచితే నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రస్తుతం పనిచేస్తున్న వారి పదోన్నతులకు గండి పడుతుందని తెలంగాణ వెటర్నరీ గ్రాడ్యుయేట్ల సంఘం అధ్యక్షుడు కాటం శ్రీధర్ ధ్వజమెత్తారు. సోమవారం పశు వైద్య విశ్వవిద్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా వర్సిటీల్లో నియామకాలు లేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పీజీ, పీహెచ్డీ చేసిన వారు తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. ఈ తరుణంలో పదవీ విరమణ వయోపరిమితి పెంచితే తీవ్ర తప్పిదం అవుతుందని అన్నారు అంటూ మనకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ వైఖరి మారుతోంది అంటూ ఇచ్చారు. మేడ్ ది ప్రెస్లో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఈ విధంగా అన్నట్లుగా మనకు సాక్షి పేపర్లో అయితే ఇచ్చారనమాట. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి వైఖరి మారుతోందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 4.5 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ వర్గీకరణ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్
వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో మందకృష్ణతో సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఘాటుగా స్పందించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మొ మొదటగా స్పందించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. వర్గీకరణ అమలులో తెలంగాణ మొదటి రాష్ట్రం అవుతుందని, గత నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పింది ఆయనే. కానీ మాట మార్చి నియామకాలు చేపడుతున్నారు. డిఎస్సి, గ్రూప్ 4 పూర్తి చేయడంతో పాటు వివిధ నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ పూర్తయింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంకా గ్రూప్ 3 కూడా త్వరలో భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలతో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏదో ఒక రకమైన సాకుతో వర్గీకరణను ఆపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. సీఎం రేవంత్ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ మల్లు రవి తదితరులు ఈ ప్రక్రియను అడ్డుకోవాలని నిర్ణయించారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు. అందుకే అధిష్టానం పైన ఒత్తిడి చేసి వర్గీకరణకు బ్రేకులు వేస్తున్నారు. వర్గీకరణలో తీవ్ర జాప్యం జరుగుతున్నందువల్ల ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో 1,00,000 డప్పులు, 1,000 గొంతుకలు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కేవలం దళితులే కాకుండా అన్ని కులాలకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా ఉన్నారు అని చెప్పారు అంటే ఈ విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్, 4 నెలలైనా తొలి జీతం ఇయ్యలే అంటూ మనకు ఈ ఆర్టికల్ అయితే చాలా సార్లు కూడా మనకు న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. ఇరిగేషన్ శాఖలో నూతన ఏఈఈలకు ఆదిలోనే చేదు అనుభవం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు విరుద్ధంగా పోస్టింగ్ ఇచ్చారంటూ ఆర్థిక శాఖ కొర్రి. 122 మంది వేతనాలు నిలిపివేత. గతంలోని నిబంధనల మేరకే పోస్టింగ్ ఇచ్చామంటున్న నీటిపారుదల శాఖ మంత్రి ఆదేశాలను బేఖాతరంటూ ఈ విధంగా అయితే మనకైతే ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్లో. ఉద్యోగంలో చేరి 4 నెలలైనా ఇంకా తొలి జీతం అందని ద్రాక్ష మాదిరిగానే వెక్కిరిస్తున్నది. ఇది ఇరిగేషన్ శాఖలో నూతనంగా నియమితులైన ఏఈఈల ఆవేదన. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా, స్వయంగా మంత్రి కలుగజేసుకున్నా కూడా ఇప్పటికీ వారికి వేతనం అందలేదు. నీటిపారుదల శాఖలో ఇటీవల కొత్తగా 677 మంది ఇంజనీర్లను నియమించారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అనుసరించి టీజీపీఎస్సీ ఏఈఈలను నియమించింది. తదనంతరం ఇరిగేషన్ శాఖకు ఆ జాబితాను పంపింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ను మరోసారి నిర్వహించారు. అనంతరం పోస్టింగ్ ఆర్డర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గత సెప్టెంబర్లో అందజేశారు. పోస్టింగ్ అందుకున్న 677 మందిలో 122 మంది ఏఈఈలకు సంబంధించిన వేతనాలను చెల్లించకుండా ఆర్థిక శాఖ నిలిపివేసింది. వీరికి 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు విరుద్ధంగా పోస్టింగ్ ఇచ్చారంటూ మెలికపెట్టింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల ఎంపిక, పోస్టింగ్ ఆర్డర్లు ఒకే విధంగా ఉండాలని, కానీ అందుకు భిన్నంగా పోస్టింగ్ ఇచ్చారంటూ అభ్యంతరం తెలిపింది అంటూ ఈ విధంగా దీనికి సంబంధించి అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌర స్మృతి అంటూ ఇచ్చారు. ఉమ్మడి పౌర స్మృతి యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఆవిర్భవించింది. సోమవారం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యూసీసీ విధి విధానాలకు సంబంధించిన నోటిఫికేషన్ పోర్టల్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు అంటే ఈ విధంగా దీనికి సంబంధించి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కు సంబంధించి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, జీవో 46 కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో. దీని గురించి తెలుసుకుందాం. తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4వ తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 46ను సవాల్ చేస్తూ ఎం శ్రీకాంత్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇందులో ఫిబ్రవరి 28వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని ఫిబ్రవరి 28వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ పోస్టుల భర్తీని 2 కేడర్లుగా విభజించిందని, అందులో కేడర్ 1లోని పోస్టుల్లో 95% ఖాళీలను స్థానిక అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు 2024 ఆగస్టులో తీర్పు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేసిందంటూ ఇచ్చారు. సో నెక్స్ట్, అప్పుల కిస్తీలకే ఆదాయం సరి అంటూ రావడం జరిగింది. తెలంగాణలో మెరుగ్గా రాబడి, నాణ్యమైన వ్యయంలో మాత్రం వెనకంజ. నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి అంటూ ఈ విధంగా అయితే మనకైతే వచ్చిందనమాట. అదేవిధంగా విద్య, వైద్య రంగాలపై తగ్గిన ఖర్చు అంటూ కూడా మనకైతే రావడం అయితే జరిగింది. నెక్స్ట్, విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి చూస్తే సిఐఎస్ఎఫ్లో 1124 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, GHELలో 400 ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో విభాగాల వారీగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ప్రారంభ తేదీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు వీటికైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్, UCIL ఆంధ్రప్రదేశ్లో 32 అప్రెంటిస్ భర్తీకి గాను దరఖాస్తులు కోరుతోంది. సో దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 12వ తేదీ అనేది లాస్ట్ డేట్. నెక్స్ట్, NIRDPRలో 11 ఖాళీల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 16 ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. నెక్స్ట్, CSIRలో 14 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చివరి తేదీ ఫిబ్రవరి 26, 23 ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాలి. నెక్స్ట్, దివ్యాంగజన్లో 18 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసం www.niepmd.nic.in సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.